చాలామందికి మనం వింటూ ఉంటాం, ఆడవారికైనా మగవారికైనా హెర్నియా వచ్చింది అని. అసలు ఆ హెర్నియా అంటే ఏంటి, హెర్నియా ఎలా వస్తుంది చూద్దాం రండి. మన శరీరంలో ప్రతి అవయవాల్ని, ప్రతి సిస్టమ్ని చుట్టుకుంటూ ఒక లేయర్ ఉంటుంది. ఇప్పుడు కార్డియాక్ చుట్టూ పెరికార్డియల్ లేయర్ ఉంటుంది, అలాగే పేగుల చుట్టూ అబ్డామినల్ లేయర్ ఉంటుంది, అలాగే స్కిన్కి అబ్డామిన్కి మధ్య సబ్కుటేనియస్ లేయర్ ఉంటుంది. ఒక లేయర్లో ఉండాల్సిన అవయవాలు, అవయవ భాగాలు ఆ లేయర్ను దాటుకొని లేదా ఆ లేయర్లో నుంచి చొచ్చుకొని ఆ లేయర్ను తోచుకుంటూ ఇంకో లేయర్లోకి ఎంటర్ అయితే దాన్నే హెర్నియా అంటాం. ఇప్పుడు పేగులు ఉన్నాయి, పేగులు అబ్డామినల్ క్యావిటీ, అబ్డామినల్ లేయర్ని దాటి సబ్క్యూటేనియస్లకో లేదా ఇంగ్వనల్ రీజన్లోకి వచ్చినప్పుడు అది హెర్నియా అవుతుందన్నమాట. ఈ హెర్నియా అనేది ఎక్కువగానే ఎపిగాస్ట్రిక్ రీజన్లోని, అంబ్లికల్ రీజన్లోని, ఇంగ్వనల్ రీజన్లోని వస్తూ ఉంటాయి. ఇంకా ముఖ్యంగా సర్జరీ చేసిన తర్వాత సర్జికల్ సైట్ల దగ్గర వస్తూ ఉంటాయి. అలా ఎందుకు వస్తాయంటే వీళ్ళు కట్ చేసిన తర్వాత ఒక లేయర్ మళ్ళీ తిరిగి ప్రతి లేయరు కుడతా ఉంటారు. ఆ కుట్టిన లేయర్స్ నుంచి ఏదైనా ఒక దగ్గర చిన్న లోపల ఉన్న లేయర్స్లో ఒకటి లీక్ అయినప్పుడు లోపల ఉన్న ఒమెంటమ్ కానీ ఫ్యాట్ కానీ బయట లేయర్ వైపు చొచ్చుకొచ్చినప్పుడు అక్కడ హెర్నియా వస్తుంది. వాటిని మెడిసిన్ ద్వారా తగ్గించలేము. సర్జరీ చేసి ఎక్కడైతే లేయరు డ్యామేజ్ అవుతుందో ఆ లేయర్ని కుట్టేస్తే మళ్ళీ హెర్నియా రాదు.